Batasari Travelers స్వాగతం. నేను వెంకీ ఉబైకుస్లోపరి. ఈరోజు నేను మీకు ఫ్యూచరిస్టిక్ హోటల్ కాన్సెప్ట్ అయిన పాడ్ హోటల్ చూపించబోతున్నాను. సో అదే అర్బన్ పోడ్ హోటల్ అనమాట. ముంబైలో ఉండేది. దిస్ ఇస్ ద ఇండియాస్ ఫస్ట్ పాడ్ హోటల్ అండ్ ఐఎమ్ గోనా షో యూ గైస్ హౌ ఇట్ ఈస్. So now we are at reservation. Hi sir. Hi, what's your name? It's Prashant. Prashant. Hi, my name is Venki. I have got a reservation here. Yeah, sure. And you have to do a bit of coffee also. Okay. Like you put in the storm and all. Okay. All right. So the key jacket and all. Okay. All right. This should be your key jacket, sir. This is the key. All right. Thank you. So now I've got the key. It's a smart key actually. So first, ఏంటంటే మనం లోపల పాడ్ ఏరియాలోకి చెప్పలు లాంటివి ఏమి వేసుకుని వెళ్ళకూడదు. మనకి రాగానే ఇక్కడ మనకి బేసిక్గా లాకర్ ఇస్తారు. సో మనకి 2 లాకర్లు ఇస్తారు మొత్తం. విల్ గెట్ 2 లాకర్స్ అండ్ దిస్ ఈస్ ద బేసికలీ షూ లాకర్. ఇట్స్ నాట్ బ్యాడ్. నేను ఒక షూ, మన ట్రెక్కింగ్ షూస్ చాలా పెద్దగా ఉంటే తెలుసు కదా. ఐ పుట్ ఇన్ మై షూ యాజ్ వెల్ యాజ్ చెప్పల్ ఇన్ దిస్. సో that is fine, and then I'm closing it. So now we'll go to pod area. So beyond this place there are no shoes or food is allowed, so we have to be cautious. That's why shoe locker area is outside. ఇక్కడ అగైన్ యాక్సెస్, మన యాక్సెస్ చూపించేసి లోపలికి వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళకి 2 లాకర్స్ ఇస్తారు. ఒకటి షూ పెట్టుకోవడానికి, ఇంకోటి బ్యాగ్ లగేజ్ పెట్టుకోవడానికి. సో లెట్ మీ షో యూ దాట్ యాజ్ వెల్. సో దానికి కూడా సేమ్ మనకి రిసెప్షన్లో ఇందాక ఇచ్చిన కీ ఉంది కదా, ఆ కీ పెడితే సరిపోతుంది. అండ్ దిస్ ఈస్ క్వైట్ బిగ్ యాజ్ వెల్. నా బ్యాగ్ పెట్టాను, దానిపైన ఇంకో స్మాల్ బ్యాగ్ పెట్టాను, అండ్ దెన్ యూ హ్యావ్ ఎ స్మాల్ స్పేస్ హియర్ యాజ్ వెల్. ఐ గెస్ దట్స్ సఫిషియంట్ ఫర్ అస్ టు అకామిడేట్ అవర్ లగేజ్. And then it's safe as well because it can be opened only with your access card. ఇప్పుడు నా పాట్ చూద్దామండి. సో యూ హ్యావ్ టు గివ్ యాక్సెస్ హియర్. యాక్సెస్ ఇచ్చి వచ్చిన తర్వాత అండ్ 7010 దిస్ ఈజ్ మై పాడ్ అండ్ దెన్ దిస్ ఈజ్ కంప్లీట్గా దీని లోపల ఉన్న పాడ్స్ ఇది అనమాట. సో అక్కడ రిసెప్షన్లో వచ్చిన యాక్సెస్ కార్డ్ ఒకటి పెడితే యాక్సెస్తో డోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన యాక్సెస్ కార్డ్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాతే ఎలక్ట్రిసిటీ అంతా వస్తుంది లోపల అన్నమాట. Let me take you guys to my pod tour. So this is clock. సెట్టింగ్స్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. 12 hours, 24 hours అంతా. అండ్ దెన్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి పవర్ సాకెట్ ఉంది. అండ్ దెన్ పక్కనే ఇక్కడ చూస్తే రీడింగ్ లైట్స్ అనేవి 2 ఉన్నాయి అక్కడ. సో మీకు చూపిస్తాను నేను. సో రీడింగ్ లైట్ 1 అండ్ దెన్ రీడింగ్ లైట్ 2. ఇప్పుడు మనం ఆన్ చేద్దాం ఆ 2 మళ్ళీ అదనమాట. అండ్ దెన్ పక్కనే ఇక్కడ చూస్తే ఇంకా యూఎస్బి సాకెట్ ఉంది. అండ్ దెన్ హెడ్ ఫోన్స్ ప్లగ్ చేసుకోవడానికి ఉంది. నేను హెడ్ ఫోన్స్ ప్లగ్ ఎందుకు చూపిస్తాను మళ్ళీ మీకు. అది కాకుండా ఇటు పక్కకు వస్తే ఇక్కడ మిర్రర్ లైట్ ఉంది. మిర్రర్ లైట్ అండ్ దెన్ సీలింగ్ లైట్. సో సీలింగ్ లైట్, ఇది సీలింగ్ లైట్ ఆఫ్ అయిపోయింది, ఇప్పుడు ఆన్ అవుతుంది. ఆన్ అండ్ ఆఫ్. అండ్ దెన్ మిర్రర్ లైట్, దిస్ ఈస్ ద మిర్రర్ లైట్, ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్. అండ్ ఇక్కడ చూస్తే మనం స్లీప్ మోడ్ ఉంది. యూ హ్యావ్ స్లీప్ మోడ్ ఓవర్ హియర్ అండ్ ఇఫ్ యూ టర్న్ ఇట్ ఆఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఆఫ్ అండ్ దెన్ యూ టర్న్ ఇట్ బ్యాక్ ఆన్. దెన్ యూ హ్యావ్ టు పుట్ ఆల్ ద లైట్స్ బ్యాక్. సో దిస్ ఈజ్ ఫ్రెష్ ఎయిర్ వెంట్. మనకి ఏమైనా ఫ్రెష్ ఎయిర్ కనుక కావాలనుకుంటే దీన్ని ఆన్లో పెట్టుకోవాలి. అండ్ దెన్
ఇది ఏసీ వెంట్. ఇందులో టెంపరేచర్ 25 to 26 degrees ఉంది త్రూ ద నైట్. అది మనం ఇక్కడ చూడొచ్చు కూడా. సో అసలు చలి అనేది ఏం వేయలేదన్నమాట. అండ్ పైన చూస్తే దట్స్ ద స్మోక్ డిటెక్టర్. డోంట్ గివ్ ఇట్ ఎ షాట్ జస్ట్ బికాస్ నోబడీ ఈస్ వాచింగ్. సో ఇట్ హ్యాస్ అ స్మోక్ డిటెక్టర్ యాజ్ వెల్. సో దీంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు జీరో వరీ స్టే విత్ సేఫ్టీ. యూ కెన్ ట్రస్ట్ ఎట్ హౌ ఆఫెన్ బెడ్షీట్ చేంజ్ చేస్తారని. అండ్ దెన్ they do complete sanitization of frequent touch places, and then pod linens are changed very frequently, all these things, and then you can blindly trust and then rely on this safety. This is the fire extinguisher for our safety, and then you may see here some of the do's and don'ts, and then if at all you require any help, which number to call. So this small pod has also a small TV. చిన్న టీవీ కూడా ఉంది లోపల ఎంటర్టైన్మెంట్ కోసం. సో I just turned it on. టీవీ సౌండ్ వేరే పాడ్ సౌండ్ డిస్టర్బ్ చేయకూడదు, అందుకని చెప్పేసి మనకు ఒక శానిటైజ్డ్ అండ్ హెడ్ ఫోన్స్ కవర్డ్ విత్ స్మాల్ కవర్స్ ఉందన్నమాట. మన చిన్న పాడ్లో ఒక చిన్న లాకర్ కూడా ఉంది. అండ్ దిస్ ఈస్ ద వన్. ఇఫ్ అట్ ఆల్ యూ గెట్ సమ్ వాల్యుబుల్ థింగ్స్ యూ కెన్ కీప్ ఇట్ ఇన్ సైడ్ అండ్ దెన్ లాక్ ఇట్. మనం చెక్ ఇన్ చేసే సమయంలో మనకి ఒక టవల్ ఇస్తారు, అండ్ దెన్ ఒక ½ లీటర్ వాటర్ బాటిల్ ఇస్తారు. ఇన్ కేస్ వాటర్ అయిపోతే మనం కామన్ క్యాఫ్టేరియాలో ఫిల్ చేసుకోవచ్చు. మీకు అది కూడా చూపిస్తాను. సో ఈ పాడ్స్ జపాన్లో ఉండే పాడ్స్ కంటే కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉన్న పాడ్స్ అనమాట. ఎందుకంటే ద ఫీచర్స్ మనకు లోపల ఉన్నాయి కదా, ఆ ఫీచర్స్ అనేవి జపాన్లో వాళ్ళ దగ్గర ఉన్న పాడ్స్ కూడా అలాంటి అన్ని ఫీచర్లు లేవంట. జపాన్ నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ స్టే చేశారు. స్టే చేసిన తర్వాత వాళ్ళు ఈ విషయాలు కూడా చెప్పారంట. సో ఈ నెక్స్ట్ విషయం ఏంటంటే లెంత్ చూసారు కదా, ఈవెన్ 6 feet 4 inches వాళ్ళు కూడా ఈ పాడ్లో ఉన్నారు. సో లెంత్ అనేది చాలా అసలు ప్రాబ్లం కానే కాదు. సో ఎనీబడి కెన్ బి అకామిడేటెడ్ ఇన్ సైడ్. మీ కంటికి కనుక ఈ పాడ్ చిన్నగా కనిపించుంటే ఇప్పుడు వచ్చే క్లిప్ చూడండి, ఆ తర్వాత మీరు ఒపీనియన్ మార్చుకుంటారు. సో గైస్, మనతో పాటు ఇప్పుడు సహదేవ్ ఉన్నారు. సహదేవ్ ఈజ్ ద సూపర్వైజర్ హియర్. సో సహదేవ్ మనకి డీటెయిల్స్ అన్నీ చెప్తాడు, ఏ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయని. సహదేవ్, కెన్ యూ గివ్ మీ సమ్ డీటెయిల్స్? थोड़ा డీటెయిల్స్ देना. अपना प्राइवेट पॉड है 6 ప్రైవేట్ పాడ్ మొత్తం 6 ఉన్నాయి. स्वीट पॉड 10, స్వీట్ పాడ్ 10. ఓకే. क्लासिक पॉड 106, लेडी पॉड 18. ఓకే. సో స్వీట్ పాడ్ అయితే కనుక 10 ఉన్నాయి. క్లాసిక్ పాడ్ కిतना बोला? क्लासिक पॉड 106. 106 క్లాసిక్ పాడ్స్ ఉన్నాయి. క్లాసిక్ పాడ్ ఇస్ నథింగ్ బట్ ద వన్ ఐఎమ్ స్టేయింగ్. అండ్ దెన్ బెస్ట్ పార్ట్ ఏంటంటే లేడీస్కి ఇక్కడ సపరేట్గా స్పేస్ ఉంది. ఓకే, లేడీస్ పాడ్స్ సపరేట్ ఉన్నాయి. అవి ఒక 18 పాడ్స్ వరకు ఉన్నాయి. సో ఐ విల్ టేక్ యూ గైస్ దేర్ ఆల్సో అండ్ దెన్ షో యూ. ఓకే. సో ఓవరాల్గా 108 ప్లస్ another 20, 140 to 150 ఆర్డ్ మొత్తం అకామిడేట్ చేయడానికి ఉన్నాయి, విచ్ ఇస్ యాక్చువల్లీ ఏ రియలీ బిగ్ స్పేస్. సో గైస్, మొత్తం 3 రకాల డిఫరెంట్ పాడ్స్ ఉంటాయి ఇక్కడ. 1 స్వీట్ అనమాట, 2nd ప్రైవేట్ పాడ్, అండ్ దెన్ 3 క్లాసికల్ పాడ్. ఇప్పుడు మీకు 1 by 1 నేను చూపిస్తాను. సో లెట్స్ గో దేర్. సో ఇప్పుడు మనం స్వీట్ పాడ్ దగ్గర ఉన్నాం. సో లెట్స్ గో ఇన్సైడ్. దిస్ ఇస్ ద స్వీట్ పాడ్. అండ్ స్వీట్ పాడ్ లోపల డబుల్ బెడ్ ఉంటుంది. అండ్ ఇట్స్ మోర్ లైక్ ఏ నార్మల్ రూమ్. గుడ్ పెయింటింగ్ ఓవర్ దేర్, అండ్ దెన్ some space, కింద ఒక చిన్న stool, and then TV, and then we have a locker also here. Okay. But it's more like a room, and there is a air vent as well. Sorry, AC vent kuda undi ikkada. And I guess this bed is good for 2 people. Okay. That's nice. So now we'll see a private pod. So this is the private pod. Private pod is nothing but man separate ga room untundi, and then pod undi, sit out oka chair undi, and then you have your personal space. So that's specialty about private pod. And మీరు inside అయితే కనుక same as equal as the other regular pod. Pod లోపల ఫీచర్స్ అయితే అన్నిటికీ సేమ్ ఉంటుంది. So what if you are a solo female traveler, or else you're a female on a solo trip? Okay, so మీకోసం కూడా స్పెషల్గా పాడ్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ఫర్ ద లేడీస్ ఓన్లీ, ప్లీజ్, లేడీస్ జోన్. మొత్తం 18 పాడ్స్ ఉన్నాయి. సో యూ డోంట్ హ్యావ్ టు బి వరీడ్ అట్ ఆల్.
and this is as secure as the same restrictions and everything in place. పాడ్ హోటల్ ఇంట్రడ్యూస్ చేసిన ఒక అమేజింగ్ కొన్ని కాన్సెప్ట్ మీకు చెప్తాను. వాళ్ళ వెబ్సైట్లో కూడా మీరు చూడొచ్చు, urbanpod.com అని ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చేసి చూసుకోవచ్చు మీరు. సో ఇన్ కేస్ మీరు జస్ట్ రిఫ్రెష్ మాత్రం అవుదాం అనుకుంటే ఒక 30 minutesకి వచ్చి షవర్ తీసుకుని వెళ్దామంటే దే హ్యావ్ ప్యాకేజ్ ఫర్ దట్. అలా కాకుండా ఒక 3 hours అలాగా మీరు షార్ట్ న్యాప్ తీసుకుందాం అనుకుంటే దానికి కూడా దే హ్యావ్ ప్యాకేజ్. అది కాకుండా క్లాసిక్ పాడ్ నేను బుక్ చేసింది అయితే కనుక 999 విత్ ట్యాక్సెస్ సమ్ ఎక్స్ట్రా అనమాట. బ్రేక్ఫాస్ట్తో కలిపేసేసి నేను అరౌండ్ 100 rupees పే చేశాను. డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అదే కాదు, ఈవెన్ ప్రైవేట్ పాడ్ అండ్ దెన్ స్వీట్ రూమ్, ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఎకనామికల్ అండ్ దెన్ వెరీ వెరీ అఫోర్డబుల్ కూడా. సో గైస్, స్పాట్స్ అయితే అన్నీ చూపించాను. మీ అందరికి ఒక డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు, స్పాట్స్ మాత్రమే ఉన్నాయి కానీ ఎందులో కూడా వాష్రూమ్స్ లేవు అని చెప్పేసి. సో ఇప్పుడు మీకు వాష్రూమ్ చూపిస్తాను, అండ్ దే ఆర్ well sanitized washrooms and they are neat and clean as well. So let me show you. సో ఇవన్నీ వాష్రూమ్స్ ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మీకు చూపిస్తాను వాష్రూమ్. ఇది వాష్రూమ్, అది షవర్ ఏరియా అనేది సపరేట్గా ఉంది, దానికి ఒక కర్టన్ కూడా ఉంది, అండ్ దెన్ నీట్ అండ్ క్లీన్ కమోడ్, అండ్ దెన్ దిస్ ఇస్ వాష్ బేసిన్, ఫుల్ మిర్రర్ కూడా ఉంది అక్కడ. సో ఇట్స్ క్లీన్ అండ్ దెన్ వెల్ శానిటైజ్డ్. మనం క్లీన్నెస్ గురించి అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. అది కంప్లీట్ వాష్రూమ్. ఇక్కడ షవర్ ఏరియా మాత్రమే అయితే కనుక ఇక్కడ మనం చూడొచ్చు, దిస్ వన్ షవర్ మాత్రం సపరేట్గా అయితే కనుక ఇవన్నీ కూడా. ఇది ఓన్లీ షవర్ మాత్రం. ఇది కామన్ వాష్ ఏరియా. ఇక్కడ వాష్ బేసిన్స్ అవన్నీ ఉన్నాయి, మనం బ్రష్ చేసుకోవడానికి అది this is the best place. And then there is social distancing also over here to ensure COVID norms are in place. And ఇక్కడ కొన్ని ఇంకా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. And the best part is if at all you wanted to iron your clothes, and ఇక్కడ మనకి ఐరన్ చేసుకోవడానికి కావాల్సిన సెటప్ కూడా ఉంది. That's really nice. This is the common cafeteria. Morning and ikkade breakfast తిన్నాను, and it's social distancing and everything is well maintained and it looks really nice as well. నాకు మార్నింగ్ స్టేతో పాటు కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు. ఈ క్యాప్సూల్ హోటల్కి ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సీక్రెట్ గేమ్స్ 2 అనే వెబ్ సిరీస్ అనేది ఇక్కడే షూటింగ్ జరిగింది. అప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఈ పాడ్స్లోనే ఉన్నారు. సో గైస్, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ ప్లేస్, అండ్ ద రీజన్ బీయింగ్ ముంబై మెట్రోపాలిటన్లో ఇలాంటి కాన్సెప్ట్తో ఒక హోటల్ ఎకనామికల్గా వెరీ వెరీ బడ్జెట్లో వస్తుందంటే ఐఎమ్ షూర్ ఎవ్రీబడి వాంటెడ్ టు బీ హియర్ అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ దిస్. సో ఇది సోలో ట్రావెలర్స్కి చాలా చాలా బెస్ట్ అండ్ సూటబుల్ ప్లేస్. అలానే కాదు, ముంబైకి మీరు బిజినెస్ మీద వన్ డే కానీ మల్టిపుల్ డేస్ కానీ వస్తున్నారంటే రోజు మొత్తం తిరిగేసేసి ఇఫ్ అట్ ఆల్ ఈవినింగ్ యూ నీడ్ సమ్ ప్లేస్ ఫర్ యూ టు హైడ్ అవుట్, I would say this is the best place. అలానే కాదు, యాక్చువల్గా even you belong to Mumbai and then you're looking for some personal space for you, maybe for reading a book or watching a movie or taking some good rest, I would say this is the perfect place for everyone. సో ఇక్కడ హోటల్ రీచ్ అవడానికి ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఎయిర్పోర్ట్ చాలా నియర్ బై, అందరి రైల్వే స్టేషన్ కూడా చాలా నియర్ బై ఉంటుంది. ఎనీ ఆటో ఆర్ టాక్సీ, anybody can get you here. That's not going to be difficult at all. And then transportation 24/7 available ఉంటుంది.